నిజంగా మీరు ప్రారంభించిన టైంలోన పిల్లలకి సంబంధించిన ప్రత్యేక హాస్పిటల్ తీసుకెళ్ళిన ఆలోచన తల్లిదండ్రులకు చాలా తక్కువ ఉండేది. రెండోది ఆర్థికపరమైన ఆ పరిస్థితులు కూడా అంత అంటే ఎఫర్డబిలిటీ కంటే దానికి ఏదో మిగతా హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళడం తప్పించి పిల్లలకి ప్రత్యేకంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన ఆలోచన. ఉంటే ప్రభుత్వ హాస్పిటల్‌కి నీలోఫరో లేకపోతే ఇంకోటో. అప్పట్లోనే ఊహించారండి? అంటే చిన్న పిల్లలకి ఇలాంటి ఒక స్పెషలైజేషన్ హాస్పిటల్ ఉండాలి. దీనికి వస్తారనేది ముందు ఆలోచన ఉందా మీకు? అంటే ఆహ్, మేము నేను ఒక పెద్ద చిల్డ్రన్స్ హాస్పిటల్ పనిచేశానండి లండన్‌లో. డార్మన్ స్ట్రీట్ చిల్డ్రన్ హాస్పిటల్ అని. అది 750 బెడ్ హాస్పిటల్. హ్మ్. దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎంటైర్ యూకే అండ్ యూరప్. ఓకే. సో, అక్కడ పనిచేసినప్పుడు దేర్ ఈస్ ప్రైవేట్ వార్డ్స్ ఉండేవి. 200 బెడ్స్ ప్రైవేట్ ఉండేది. చాలామంది ఇండియా, పాకిస్తాన్ అండ్ అరబ్ దేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. హ్మ్. సో, వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు. అది స్మాల్ ప్రపోర్షనేట్. కాకుండా అదే మనం ఇండియాలో పెడితే దెర్ ఈస్ సిగ్నిఫికెంట్ అఫోర్డబిలిటీ ఉంది అప్పటికి కూడా. సో, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. కాకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు, మన దేశంలో ఏ హాస్పిటల్ అయినా చూడండి, ఢిల్లీలో పోయి మేదాంత చూడండి, హైదరాబాద్ వచ్చి అపోలో చూడండి, ఏ కిమ్స్ చూడండి, ఏ హాస్పిటల్ అయినా చూడండి, నీకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్, 60% ఆఫ్ ద పీపుల్ అదర్ దన్ ఇన్సూరెన్స్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఓకే. ఎక్కడైనా తీసుకోండి. సో, మిడిల్ అండ్ అప్పర్ క్లాస్ ఆర్ ద వన్స్ హూ లుక్ ఫర్ ద క్వాలిటీ ట్రీట్మెంట్. Especially when they're struck with their child or breadwinner of the family, they want to go to the best place. They don't want to try here and there. ఎందుకంటే ఇట్స్ దట్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్ ఫర్ దెమ్. అందుకని ఏంటంటే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ అఫోర్డబిలిటీ, దే విల్ రైజ్ టు అకేషన్ అండ్ గో టు ద బెస్ట్ హాస్పిటల్. సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద పీపుల్ అనమాట. అందుకని హాస్పిటల్స్ ఏదైనా కానీ, ఏ క్లాస్ హాస్పిటల్ అయినా కానీ, సర్వైవల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మిడిల్ అండ్ అప్పర్ క్లాస్. ఎలా అండి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించినట్టున్నారు. అంటే దాదాపు ఎంత ఒక 30 బ్రాంచెస్ ఉన్నాయండి? ఒక 30 హాస్పిటల్స్ ఉన్నాయి? మాకు 20 ఉన్నాయండి. ఇంకొక వీఆర్ నౌ 2000 బెడ్స్ అండి. ఓకే. సో, అబౌట్ 19 హాస్పిటల్స్. 19 హాస్పిటల్స్. అండ్ మనం హైదరాబాదు మెజారిటీ ద బెడ్స్, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్. తర్వాత బెంగళూరు, విజయవాడ, వైజాగ్, ఇప్పుడు రాజమండ్రి చేస్తున్నాం. అప్కమింగ్ రాబోయే దాంట్లో. చెన్నైలో ఒక 3 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఢిల్లీలో ఒక హాస్పిటల్ రన్ చేస్తాం. ఒక ట్రస్ట్ హాస్పిటల్ మేము రన్ చేస్తాం ఢిల్లీలో, సౌత్ ఢిల్లీలో, సాకేత్లో. నౌ వీఆర్ బిల్డింగ్ అ లార్జ్ హాస్పిటల్ బేస్ ఇన్ గుర్గాం. ఆల్మోస్ట్ 450 బెడ్స్ హాస్పిటల్ ఢిల్లీలో కడుతున్నాం, గుర్గాంలో. సో దట్ ఈస్ ద ఎంట్రీ, గ్రాండ్ ఎంట్రీ ఇన్ టు ద నార్త్. దాదాపు 6 స్టేట్లు ఉన్నట్టున్నారు. తెలంగాణలో ఇంకేమైనా విస్తరించే అవకాశం ఉందండి? తెలంగాణ చూస్తున్నాం అండి. మన డిస్ట్రిక్ట్స్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే వెళ్తాం. అంటే వాట్ వీ డోంట్ వాంట్ టు కంపీట్ విత్ ద లోకల్ పీడియాట్రిక్ స్మాల్ హాస్పిటల్స్, బట్ when there is opportunity to go as a specialty hospital, we'll go there. అంటే మీతో పాటు అంటే ఆర్గనైజేషన్ పెరగడంతో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక జర్నీ ఉంటుంది. దాదాపు ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది? అంటే రెయిన్బో ఈజ్ నాట్ జస్ట్ మీ అండి. రెయిన్బో ఈజ్ అబౌట్ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ మెనీ పీపుల్. ఓకే. సో మెనీ పీపుల్ అంటే నాతోటి డాక్టర్ దినేష్, డాక్టర్ ప్రణతి రెడ్డి, డాక్టర్ ప్రీతమ్, డాక్టర్ ఫరాన్, డాక్టర్ ఫైజల్, డాక్టర్ లోకేష్, so many people who have been with us more than 20 years. Dr. Venkat Lakshmi has been with me from day one. All these people have been there from the day one. ఓకే. This is what a lot of people surprise us. How come this organization carries people for decades? అంటే మేము ఒక ఫ్యామిలీ లాగా బిల్డ్ చేసామండి కలిసి. సో మాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవర్ రిలేషన్షిప్స్ లైక్ మై కొలీగ్స్ ఆర్ మై ఫ్యామిలీ. దిస్ ఇస్ హౌ వీ బిల్ట్ అవర్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ అండ్ ఆల్సో గ్రేట్ అట్మాస్ఫియర్ ఇన్ ద హాస్పిటల్. గ్రేట్. ఒకటి నేను ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ టు డెల్ విత్ వన్ థింగ్ ఈజ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద డాక్టర్స్. ఆ విషయంలో నేను ఎప్పుడు చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు బాగా చేసుకుంటారు, అందరూ కలిసి ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తున్నాయి, దాదాపు మేజర్ షేర్స్ ఇస్తున్నాయి. మీది ఓన్లీ ఒక ఫ్యామిలీ సెటప్ లాగే డాక్టర్స్తో పాటు జర్నీ జరుగుతుంది. అలాంటి ఆలోచన ఏముందా ఫ్యూచర్లో? మా ఫ్యామిలీ అనేది లేదండి నా హాస్పిటల్లో. నేను మై కొలీగ్స్. అదే కలీగ్స్ అంటే ఒక ఫ్యామిలీ లాగే ఉన్నారు మీరంతా. నేను మా కొలీగ్స్. సో వీ ఆల్సో రైజ్డ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. 2013లో బ్రిటిష్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని, అప్పుడు సిడిసి అనేవాళ్ళు, దే ఇన్వెస్టెడ్ విత్ అస్. వీ ఎగ్జిటెడ్ దెమ్ త్రూ ద ఐపీఓ.
పబ్లిక్ మార్కెట్స్లో మేము ఐపీఓ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. నా డాక్టర్స్ మేమంతా కలిసి ఒక 56% ఉంటాం. మిగిలిన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళంతా ఉంటారు.